పత్తికొండ కర్నూలు జిల్లావా? ఎంత పడిన జత? 23. పట్టుకొచ్చింది 23 లేకపోతే ఇప్పుడు ఎంతకి ఎంత ఎంత పడవచ్చు? ఓహో ఎలా సపోజ్ ఎంత పడవచ్చు అని? 24, 25. 25 అయితే ఇస్తావు జత. పత్తికొండవి, కర్నూలు డిస్టిక్వే. ఓకే ఫ్రెండ్స్, మా మామ సంతలో గొర్రెలు పట్టుకొచ్చినారంట, గొర్రెలు పట్టెన్లు. హాయ్ మామ, బాగుంటావు మామ? బాగుండప్ప, మేము బాగుండవా? ఎన్ని గొర్రెలు పట్టుకొచ్చినావు మామ సంతలో? 20 గొర్రెలైనా పొట్టెన్లు ఉన్నాయా? పొట్టెన్లు. యా సంతలో మామ? కదిరి సంతలో పట్టుకొచ్చినావు. ఎంత పడినాయి మామ? ఒక పొట్లు ఎంత పడింది మామ? 16. ఒక పొట్ల లేకపోతే ఎట్లా పట్టుకొచ్చినావా? జత 16. అట్లా కాదు మామ, ఇది గొర్రెలే పొట్టెన్లు అట్లే ఉన్నిస్తావా అమ్ముతావా? 2 నెలలు అనేది మేపి మళ్ళీ అమ్మేది కాదు మామ? మళ్ళా పట్టుకొచ్చేదా? అమ్మేదా? దీనికి దానే వేస్తావా లేకపోతే ఊరిని మేపుకొని పోతావా? మొక్కజొన్నలు వేస్తావు ఇంటికి పోతానా? దానే వేస్తావా? మొక్కజొన్నలు మళ్ళీ ఇది శనగపొట్టు అట్లాంటిది ఇప్పుడు మేము మళ్ళీ మేస్తాయి. ఎండలకాలం అయితే శనగపొట్టు, ఇప్పుడైతే మొక్కజొన్న పిండి వేస్తావు. మొక్కజొన్నలు బియ్యం వేస్తావు. మళ్ళీ తవుడు తాపేదానికి కొట్టి వేస్తావు. మొక్కజొన్నలు అది బియ్యం అనేది వేస్తావు. సో దీనిలో అయితే టెంపరీగా పెట్టుకున్నావు నువ్వు. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 20 పొట్టెన్లు ఉన్నాయంట. 19 పొట్టెన్లు, ఒక గొర్రె అయితే ఉంది. మొత్తం 20 ఉన్నాయి. సో జత ఎంత మావా? జత 18,000. చూడండి, మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి. ఇప్పుడు పట్టుకొచ్చినప్పుడు 18,000. ఇప్పుడు ఎంతకి ఇస్తావా? పట్టుకొచ్చింది 16,000. పట్టుకొచ్చి నెల అవుతుంది. నెల ఎంత అవుతుంది? నెల ఇవ్వడం వల్ల సో ఇప్పుడు ఎంత? 20,000 పడతాయా? చూడండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. చూడండి, ఇంకా క్లారిటీ పొట్టెళ్ళు ఎట్లా ఉన్నాయో చూడండి. బాగా సత్తవగానే బాగున్నాయి. బాగా 2 కలిపి మా మామ 20,000కి ఇస్తాడంట. చూడండి, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సో అడ్రస్ కానీ మేము పెడతాము. మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే చెప్పండి. జత 20,000 కదా మామ? చూడండి, బాగా మేస్తాండాయి. బాగా గడ్డి కానీ బాగుంది మా ఊరి సైడు. సో ఓకే, బాయ్.